నమస్తే సార్. నమస్తే నమస్తే. మేడం. నమస్తే ఎలా అండి. ఉన్నారు ఇద్దరు? చాలా సంతోషంగా బాగా ఉన్నాం. చాలా మంచిగా హ్యాపీగా హ్యాపీ. ఉన్నాము. ఓకే. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది. ఫస్ట్ మా ప్రేక్షకులకి మీ పేర్లు చెప్పేస్తారా కొంచెం? మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే. ఓహ్! నా పేరు గజం నరేందర్. ఓకే. మేడం నా మీరు? పేరు గజం నర్మద. నర్మదా. హ్మ్. ఇప్పుడు నరేంద్ర హ్యాండ్లూమ్స్ అనే సార్ పేరు మీద ఉందయితే. నరేంద్ర హ్యాండ్లూమ్స్ అనేది నర్మదా పేరు మీద ఉంది. ఓకే. యాక్చువల్లీ దీనికంటే ముందుగాల నరేంద్ర సారీ ఎంపోరియం అని నేను రన్ చేస్తున్నాను. ప్రొప్రైటర్ గజం నరేందర్. ఓకే. ఓకే. సో నేను రీసెంట్ గా విన్నాను మీకు ఒక రాష్ట్రపతి అవార్డు వచ్చిందంట. అవునండి. అదేదో మాకు చెప్తారా కొంచెం? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎక్సైటింగ్ మాకే మాకు కూడా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది నరేంద్ర హ్యాండ్లూమ్స్ అని కేంద్ర జౌళి శాఖ వారు నరేంద్ర హ్యాండ్లూమ్స్ ప్రొప్రైటర్ గజం నర్మదా మహిళా విభాగం మార్కెటింగ్ కోటాలో విభాగంలో ప్రొడక్ట్స్లో చాలా టర్న్ ఓవర్ చాలా బాగా ఉంది. బెస్ట్గా మార్కెటింగ్ చేస్తున్నారు. బెస్ట్ వర్కర్స్ చాలా మంది ఉపాధి కల్పిస్తున్నామని ఓకే. మా ప్రొఫైల్ గ్రహించి ఆ, పిలిచారు. ఆ, గ్రహించి మేము సెలెక్ట్ అయినాము. చాలా సంతోషంగా ఉంది. ఇది రాష్ట్రపతి చేతుల మీదకి వెళ్ళి జాతీయ పురస్కారం అందుకోవడం చాలా ఆనందం. చాలా ఆశ్చర్య ఇది సంతోషంగా ఉంది. ఓకే. మేడం ఇప్పుడు అవార్డ్ అయితే మీకు వచ్చింది. అవునండి. దానిలో సార్ క్రెడిట్స్ కూడా ఉంటాయంటారా? ఉన్నాయండి. చాలా. తనది లేనిదే నేను ముందుకెళ్ళలేను కదా! తనది చాలా సపోర్ట్ ఉన్నాంకనే నా వెంటుంటే నన్ను ముందుకు నడిపిస్తూనే నన్ను ఈ స్థాయికి తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద అవార్డు తీసుకున్నందుకు, అది కూడా ఒక మహిళగా మార్కెట్‌లో ఇంత పెద్ద పేరొచ్చినందుకు, ఈ హ్యాండ్లూమ్ మార్కెటింగ్‌లో చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషపడుతున్నాను. ఓకే. సార్ మీకు ఈ క్వశ్చన్. సో అసలు ఈ నరేంద్ర హ్యాండ్లూమ్ మెయిన్ గా మేడం క్రియేటివిటీని బయటకు లాగారు మీరు. అవును. సో ఆ, ఎక్కడొకక్కడ మేడం మీకు హెల్ప్ చేసే ఉంటారు. అవునండి. నేను మాకు మ్యారేజ్ 1998లో అయిన తర్వాత నుంచి నా రన్ అవుతున్న క్రమంలో నా బిజినెస్లో ఐడియాలు సలహాలు అప్పుడప్పుడు ఇస్తుండేది. ఓకే. అయినా కానీ నేను గ్రహించలేదు. మధ్యలో మేము అప్ అండ్ డౌన్ ఫెయిల్ అండ్ పాస్ అయినప్పుడు కూడా ఈ కలర్ కాంబినేషన్స్ బాగా ఇస్తుంది. అది ఒక 1-2 ఇయర్స్ నుంచి కలర్ కాంబినేషన్స్ గ్రహించాను. ఐడియాస్ నేను కష్టపడుతున్నప్పుడు నేను కూడా కష్టపడతా అని మధ్యలో అంటుండే. ఓకే. ఆ జర్నీని అట్లా కూడా ఒక 10 పెళ్లి అయిన తర్వాత కూడా ఒక 10 సంవత్సరాల వరకు కూడా నేను ఇదే రన్ చేసాను. నరేంద్ర సార్ ఎంపర్ ఇద్దరు కలుసుకుంటూ. తర్వాత గ్రహించి నువ్వు ఇక్కడ కాదు బెటర్గా ఇంకా ఒక సంస్థను స్థాపిస్తే నీ మహిళని ఇంటి వరకే ఉన్న మహిళని ఆ పైకి బిజినెస్ లో కూడా తీసుకురావాల్సిన నాకు ఒక కొన్ని బుక్స్ అలా చదువుతున్నప్పుడు మహిళని పైకి తీసుకురావాలి, గ్రేట్ అది. మా సొసైటీలో మహిళల్ని వ్యాపారంలో ఎవరు తీసుకురాలేదండి, నేనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను. అది నా క్రెడిట్. ఆ క్రెడిట్ మాత్రం బెటర్ గా చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ కూడా వ్యాపారంలో రాణించగలదు, జాతీయ స్థాయిలో అవార్డు పొందగలదని నిరూపించిన అది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో బెస్ట్ టర్న్ ఓవర్ గా బెస్ట్ మార్కెటింగ్ గా సాధించారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ప్రయాణం ఇక్కడి నుంచి ఇంకా బెస్ట్గా వెళ్ళాలి, మహిళలు కూడా అందరూ ఇంకా ముందుకెళ్ళాలని చాలా సంతోషంగా ఉంది. అందరూ చూసి ఆశ్చర్యంగా సంతోషంగా ఉన్నారు. వ్యూవర్స్ అందరు చాలా మంది మామూలుగా ఒక 300 కుటుంబాల చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నది మేడం. సో మేడం ఇప్పుడు సార్ ఇట్లా బిజినెస్ పెడదాం మనము, మీకు ఇంత క్రియేటివిటీ ఉంది అన్నారు కదా, అవునండి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ హ్యాండ్లూమ్‌లో నేను ఇంత రాణించగలనా అనుకున్నాను. కానీ ఇంటికే పరిమితం అవుతే ఇంట్లో మహిళ అనేది వంటింటికే పరిమితం అంటారు. ఇక్కడే పని చేయగలదు అనేవారు. కానీ దానికి కాకుండా నేను ఈ శారీస్ మీద డిజైన్స్ ఇవన్నీ చూసినప్పుడు మా వారికి కొంచెం నేను హెల్పింగ్ అనేది చూస్తుండేదాన్ని. ఎలా హెల్ప్ చేయగలను? డిజైన్స్, కలర్స్ నాకు చాలా ఇష్టం. ఒక్క విషయంలో చెప్పాలంటే నాకు శారీస్ ఇవంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. దాంట్లో నుంచి నేను కలర్ కాంబినేషన్స్ అనేది ఇలా కాదు అలా ఉంటే బాగుంటది అనేది కొంచెం అప్పుడప్పుడు హింట్స్ ఇస్తుండేదాన్ని. ఆ హింట్స్ వల్ల నాలోని ప్రతిభను గుర్తించి నన్ను ఒక బిజినెస్ లో తీసుకెళ్తాను నిన్ను కూడా అనంటే నేను అంత చేయలేనేమో అని చాలా సార్లు అనుకున్నాను. కానీ కష్టంతో పని ఇష్టంతో వెళ్ళొచ్చు అని చాలా బాగా చెప్పేవారు. అట్లా చెప్తున్నా కొద్దీ నేను కూడా ఈ బిజినెస్ లో నా ఫరం మీద అంతకుముందు నరేంద్ర సారీ ఎంపోరియం అని మా వారి పేరు మీద ఉండేది. ఇప్పుడు నరేంద్ర హ్యాండ్లూమ్ అనేది నా ఫరం పేరు మీద చేసేసి 2013 లో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇక ఇంట్రెస్ట్ చాలా పెట్టినందువల్ల ఈ నేతన్నలకు కూడా బాగా ఉపాధి కల్పించాలి. వాళ్ళు చేసిన చీరని తయారు చేసినాక మనము అమ్మడం ఇంకా గ్రేట్ కదా.
అది ఎలా అమ్మాలనేది చాలా టఫ్. ఆ ఉద్దేశంతోని మా వారికి సపోర్ట్ గా ఉంటూ నాకు ఇంకా ఇంకా సపోర్ట్ ఇస్తూ ముందుకు సాగిస్తున్నారు. అలా ముందుకెళ్ళాలి. వెళ్ళాను ఇక. ఓకే. సో ఒక్క శారీ నేయాలి అంటే దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది. చాలా ఉంటది. చాలా. వీవర్స్ అయితే ఇంకా చాలానే ఉంటుంది. చాలా ఉంటది. సో ఆ వీవర్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? వ్యూవర్స్ అందరూ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫస్టే క్రియేట్ చేశానండి వాళ్ళని. వ్యూవర్ లాగా చూడలేదు ఎప్పుడైనా నేను. ఆ, ఎప్పుడైనా లైఫ్‌లో ఎప్పుడైనా వ్యూవర్‌ని ఎంకరేజ్ చేయాలి, డెవలప్ చేయాలి. ఆ కోణంలో చూశాను. ఓకే. అతనిలో ఉన్న టాలెంట్‌ని నేను గ్రహించాను. ఒక్కొక్క వ్యూవర్‌ని అలా చూసుకొని వాళ్ళ డెప్త్‌ని డిజైన్స్ నా మైండ్‌లో థాట్ వచ్చినప్పుడు ఆ వ్యూవర్ దగ్గర తీసుకొని ఈ డిజైన్ ఇలా చేయొచ్చు, అలా చేసని డెవలప్ చేశాను. ఓకే. అంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేసుకుంటా చిన్న చిన్న ఒక వ్యూవర్, 5 వ్యూవర్లు, 10 వ్యూవర్లు అట్లా ఒక గ్రౌండ్ వర్క్ చేశాము. గ్రౌండ్ వర్క్ చేసి స్టాక్ అనేది ఒక ప్లేస్‌లో ఒక స్టోర్‌లో పెట్టుకొని మేము మార్కెటింగ్‌కు బయలుదేరాం. ఓకే. స్టోర్‌లో పెట్టుకొని స్టోర్‌లో మార్కెటింగ్ పెట్టుకొని స్టార్ట్ చేశారు. మార్కెటింగ్ చేయాలంటే వ్యూవర్స్ ఉండాలండి. ఆ, మార్కెటింగ్‌లో ఎదగాలంటే మనము ట్రేడింగ్‌లో ఉంటే మార్కెటింగ్‌లో ఎదగలేమండి. ఓకే. ఎందుకంటే మార్కెటింగ్‌లో వచ్చిన ఆర్డర్స్ ఇన్ టైమ్‌లో ఆర్డర్‌లు ఇవ్వాలి. దా అవును. మెయిన్‌గా మెయిన్ ఇన్ టైమ్‌లో మన ఇవ్వాలి. బిజినెస్ ఇన్ టైమ్‌లో ప్రాసెస్ అవ్వాలంటే అంటే ఆన్ టైమే కదా! ఆన్ ఆన్ టైమ్ టైమ్‌లో వాళ్ళు అంతే. చెప్పిన టైమ్‌లో ఆర్డర్స్ ఇవ్వాలి. ఓకే. డెలివరీ చేయాలి. మరి డెలివరీ చేయాలంటే స్టాకు దగ్గర ఉండాలి అవును కౌంటర్‌లో. కదా! మరి కౌంటర్‌లో అంటే పని చేసేవాళ్ళు నేతన్నలు ఉండాలి. అవును. మరి నేతన్నలు ఒక చీర అమ్మి నా దగ్గర పోలేదు, నాది సేల్ కాలేదని అంటే అతను ఎక్కడ పోతాడండి? అవును. ప్రతి నేతన్నని దగ్గర తీసుకొని హ్మ్. నీకు మొత్తం 365 డేస్ నేను పనిస్తాను. ఓకే. కొద్దిగా మీరు దీన్ని డిఫరెంట్‌గా చేయండి. ఆ, మీకు పని దొరుకుతది. నేను మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ కాన్సెప్ట్ మీద, ఆ వర్డ్ మీద ప్రతి ఒక్క నేతన్న నా దగ్గరికి ఇంట్రెస్ట్ తోటి పనిచేస్తారు. ఓకే. అది నా గుడ్ విల్. నేతన్నలను కాపాడడమే నా గుడ్ విల్. అంతే కదా మరి. ఆ! అంతే. వాళ్ళు మనకి సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం మనం కూడా మరి కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇవ్వాలి. అంతమంది ఒక కుటుంబంలాగా చూసుకుంటున్నాం కాబట్టి, ఒక స్టోర్‌ని ఇంత పెద్దగా తీసుకొచ్చిర్రంటే చాలా గ్రేట్. అవును కదా! గ్రౌండ్ వర్క్ చాలా గ్రేట్. ఇది క్రెడిట్ అంతా నేతన్నలది. హ్మ్. మార్కెటింగ్ చేసినందుకు వాళ్ళని నేను గుర్తించాను మార్కెటింగ్‌లో. ఓకే. వాళ్ళని గుర్తించేదేంటంటే మార్కెటింగ్ పర్సన్ గుర్తించాలి. అంతే కదా! అంతేగా ఆ మార్కెటింగ్ అనేది నేను దేశాలలో, రాష్ట్రాలలో తీసుకెళ్ళి వాళ్ళని టాలెంట్‌ని వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఓకే. అది నా మార్కెటింగ్ గుడ్ విల్. ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఉన్న వీవర్స్ ఎంతమంది ఉన్నారండి? 300 మంది ఉన్నారండి. 300 మంది. 300 మంది. ఒక సో 10, 15 గ్రామాలు. ఓకే. 300 మంది దగ్గర నుంచి మీరు వీవింగ్ అనేది స్టార్ట్ చేసి ఆ! మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి కంటిన్యూ కంటిన్యూ చేస్తా. ఒక కంటిన్యూస్ వీవరే 300 మంది అయితే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీలు ఒక ఎంతమంది ఫ్యామిలీ ఉంటారో ఇక మీరు ఒక లెక్క ఫ్యామిలీ వేయండి. ఈ పని అనేది ఒక వీవరే చేయలేడండి. ఆ, వీవర్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ చిటికీలు కట్టడము, రంగులద్దడం ఫ్యామిలీ మెంబర్ చేస్తారు. ఇంట్లో 4 మెంబర్ చేస్తారు. ఓకే. అంటే భార్య 300 ఇంటూ వాళ్ళతో 4 300 ఇంటూ 4 అంటే 1200 ఇంచుమించు 2000 మంది మెంబర్స్ హ్మ్. ఈ పని ఇండస్ట్రీ మీద నా కోసం, నా ప్రొడక్ట్ కోసం, నా చాలా ఐటెమ్ కోసం కష్టపడుతున్నారు. చాలా కష్టపడతారు. కష్టపడుతున్నారు. ఒక ఇంట్లో భర్త పని చేస్తే భార్య కూడా కండలు పట్టడం ఉంటది. ఓకే. చిటికెలు పిల్లలు కూడా కాదు. కొద్దిగా స్కూల్ వయసు తర్వాత హెల్పింగ్ లో ఉంటారు. హుహు. అలా ఒక కుటుంబంలో 4 మెంబర్స్ చాలా మంది ఉంటారు. ఓకే. వాళ్ళ మదర్స్ కూడా ఉంటారు. పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా హెల్ప్ అందరూ అందరూ అందరికి చేస్తేనే పని. ఆ ఒక్క అందరికి పని ఒక్క ఉంటది. కుటుంబం బాగుండాలంటే దాని వాళ్ళ వెనుక ఉన్న 5 మందికి బాగుపడుతున్నారు. అందరికి పని కల్పిస్తున్నాను. అదే నా ఓకే. మీ దగ్గర నుంచి సపోర్ట్ మేజర్‌గా ఉందని అర్థమవుతుంది. కానీ ఒకవేళ కోవిడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. కోవిడ్‌లో మనకి బిజినెస్ అనేది చాలా డ్రాప్ అయింది. ఇది టెక్స్టైల్ అవును. ఇండస్ట్రీయే కానీ, హ్యాండ్లూమ్ హ్యాండ్ ఇండస్ట్రీయే కానీ, ఏ ఇండస్ట్రీ అయినా చాలా డ్రాప్ అయింది. అవును. అలాంటప్పుడు మీరు ఎలా పికప్ అయ్యారు? కోవిడ్‌లో చాలా ఇబ్బంది అయిందండి. హ్మ్. చాలా ఇబ్బంది అంటే మళ్ళీ చేస్తామో చేయలేమో చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులే భయపెట్టారు. అలా చాలా భయపడ్డారు. మేము కూడా భయపడ్డామండి. ఆ! మా ఇండస్ట్రీ ఎక్కడ పోతుందని వాళ్ళు భయపడ్డారు. అవును గదా! ఇప్పుడు ఒక చైను పైనుంచి మాకు భయం వచ్చేసరికి మేము కూడా డ్రాప్ అయితే వ్యూవర్స్ కూడా ఇంకా భయపడ్డారు. ఆ ఆహా! టైంలో అప్పుడు ఏం చేయాలి అని వాళ్ళకు ఇబ్బందిగా అందరూ భయపడ్డారు. ఓకే. అయినా కూడా చూడాలి. ఇప్పుడు 2 మంత్స్ ఉంది. 2 మంత్స్‌లో వాళ్ళకు భోజన వసతు ఐటెమ్ సంబంధించినవి ఏర్పాటు చేసి అమౌంట్ పంపించాను. ఓకే. సో చూడాలి 2 మంత్స్, 3 మంత్స్ లాక్‌డౌన్ పీరియడ్‌లో కూడా స్టాక్ ఎక్కడ మీకు ఇబ్బంది మిస్ కాకండి. కాలేదు. మిస్ కాలేదు. మీ ఇంట్లో మీరు స్టాక్ చేయండి. హ్మ్. ధైర్యం చూడాలి. 3 మంత్స్ స్టాకు చానా త్రి కమ్‌సే కమ్ 1000, 2000 చీరలు నేను స్టాకు 3 తీసుకున్నాను. మంత్స్‌లో. 3 ఆ, మంత్స్‌లో అట్లా ఓకే. కూడా తీసుకున్నాను. లాక్‌డౌన్ ఓపెన్ అయిన తర్వాత మొత్తం స్టాక్ తీసుకున్నాను. ఆహా! ఒకటే ఓకే. స్టోర్‌లో పెట్టుకున్నాను. మరి దీన్ని సేల్ చేయాలి, మార్కెటింగ్ చేయాలంటే చాలా టఫ్ అండి ఇది.
అదే కదా, చాలా టఫ్. సీక్రెట్ అయితే ఉండే సీక్రెట్ ఉంటది. నా సీక్రెట్ ఏంటంటే ప్రతి సారీలో ప్రతి దాంట్లో కూడా నాణ్యత అనేది ఒకటి చూస్తాను. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, నాణ్యత ఇంపార్టెంట్, కొత్త కొత్త డిజైన్లు ఇంపార్టెంట్. అది ఒక నా సీక్రెట్ అది. అంతే. ఆ సారీ లెంత్ అయినా పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ అయినా ఓకే. 3 మంత్స్ తర్వాత, ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత అట్లా కూడా ఇబ్బంది అయింది. అంటే 6 మంత్స్ ఇబ్బంది అయింది. 6 మంత్స్ కోవిడ్ తర్వాత 6 మంత్స్ పేమెంట్లకు చాలా ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది అయింది. అట్లా కూడా చేస్తామో చేయని భయం అయింది. మా మార్కెటింగ్ సేల్స్ మా బయర్స్ అప్పుడు 6 మంత్స్ తర్వాత నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయమని వాట్సాప్ ద్వారా ఓకే. ప్రతి ఒక్కరు చెప్పడం, అది నా గుడ్ విల్. నా ఉన్న స్టాక్ నేను వాట్సాప్ చేయడం వాళ్ళు అప్రిషియేట్ అయ్యి పిక్ ఓకే చేశారన్నమాట. పిక్ వాట్సాప్ చాలా మంచిగా పనికొచ్చిందండి. సోషల్ మీడియా కానీ ఇలా సోషల్ మీడియా నెగెటివ్ గా కాకుండా ఇలా పాజిటివ్ గా మళ్ళీ నేను అక్కడ పోవడం భయం అయింది. మళ్ళీ నేను కోవిడ్ టైంలో నేను జర్నీ చేయాలంటే ఇబ్బంది అయింది. అవును కదా. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఇట్లా ఈ ద్వారా నేను చేసిన ప్రోడక్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఓకే. సో ఐటమ్ బాగా ఉంది ఓకే అని అందులో కొద్ది ఆర్డర్స్ వచ్చినాయండి 1 మంత్ లో. 2 మంత్స్ తర్వాత బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇక ఇంకా నా దగ్గర వేరే లెవెల్. నా దగ్గర ఉన్న స్టాక్ ఆ 2-3 వేల చీరలు ఒక 2 మంత్స్ లో అమ్మేశానండి. ఓకే. అది అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఏంటంటే స్టోర్ లో స్టాక్ ఉంటే మార్కెట్ ఎంత అయినా చేయొచ్చు. ఓకే. అది అనిపించింది. మార్కెట్ ఎప్పుడైనా ఉంటది. ఉమ్. కానీ మనం మార్కెటింగ్ చేసే పర్సన్స్ ఉంటేనే అయితే. వాళ్ళని గుర్తించవచ్చు అని అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా 2020, 21, 22లో, 23లో ఒక్కసారే 2 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ ని 23లో 8 కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చిన. ఆ. అది ఈ ఇంపాసిబుల్. మా ఏరియాలో, మా సొసైటీలో, మా నల్గొండ జిల్లాలో ఇంత ఫాస్ట్ గా గ్రోతింగ్ చేసింది నేను ఒక్కడే చెప్పుకోవచ్చు. అది నా గుడ్ విల్ లేదంటే నా నేతన్నలు. అంటే నా కింద ఒక 300 మంది పని కల్పిస్తున్నా కాబట్టి, ఇంతమంది పని కల్పిస్తున్నా అని ఒక చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మాత్రం మీడియా ద్వారా చాలా గర్వంగా ఉంది. ఆ కానీ ఒకప్పుడు నార్మల్ గా మేము మార్కెటింగ్ చేస్తాం, ఎట్లైనా చీరలు చేస్తాంలే అన్న పట్టుదల వేరు. కరోనా టైంలో మాత్రం చాలా బాధపడ్డాము, చాలా కష్టపడ్డామండి మేము. ఎందుకంటే శారీస్ షాప్ లో, ఇంకా ఆఫీస్ లో, దీంట్లో, ఇంట్లో పైన, ఇంట్లో కూడా ఫుల్ స్టాక్ ఉంది. కానీ నేతన్నను మాత్రం ఒక్క రోజు కూడా మేము బాధ పెట్టలేదండి. ప్రతిరోజు మీరు చీర నెయ్యండి, మాకు ఇవ్వండి, మీకు భోజనం వరకు ఇస్తాను ఖర్చు, మిగతాది తర్వాత చూసుకుంటాను అని చెప్పేసరికి వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం అయితే చాలా బాగుండేది. మళ్ళీ వాళ్ళు కరోనా టైంలో ఏ బస్సులు వచ్చినా మళ్ళీ వాళ్ళకి వస్తుందేమో అని భయపడి, మేము ఎట్లొచ్చినా భయపడతా అని చెప్పి వాళ్ళకి ఒక వెహికల్ కట్టి, మీరు అందరు ఇందులోనే రండి, వచ్చాక మాకు అప్పుడు చీరలు ఇవ్వండి, మీకు భోజనం కూడా మేము పెడతామని చెప్పి భోజనం కూడా పెట్టి పంపించాం. పంపించామండి. ఆ రోజులు కూడా చాలా వాళ్ళు ఒక గుర్తు గ్రూప్ చేసుకుంటే తయారు చేసి అందుకే వెహికల్ ఇప్పుడు మీద మా రమ్మన్నాం. వీవర్స్ అందరు కూడా, మా వీవర్స్ నేతన్నలే వీళ్ళు కార్మికులలాగా మేము చూడట్లేమండి. వాళ్ళంతా మా కుటుంబంలో సభ్యుల్లాగా చూస్తున్నాం మేము. ఓకే, ముందుగా ఈ అవార్డ్ గురించి మాట్లాడుతుంటే, ఈ అవార్డ్ మీరు విన్ అయ్యారు, అవునండి, మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. నేషనల్ అవార్డు అంటే చాలా దేశంలోనే గొప్పదైంది. ఆ అవార్డు నాకు మహిళగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే సార్, మీకు ఈ క్వశ్చన్ పర్టికులర్గా, ఓకే. అసలు నరేంద్ర హ్యాండ్లూమ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎక్స్పాండ్ చేశారు బిజినెస్? నరేంద్ర హ్యాండ్లూమ్స్ 2013లో స్టార్ట్ చేశామండి. అంతకంటే ముందుగాల నరేంద్ర సారీ కూడా రన్ అవుతుంది. ఓకే. ఇది 92లో మేము మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడి నుంచి ప్రయాణం మా స్టార్ట్ అయింది. 96లో ఎక్స్పైర్ అయిన తర్వాత 97 నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకున్నాను. దాని తర్వాత 98లో మా మ్యారేజ్ అయిందండి. చిన్న స్టోర్ నుంచి, చిన్న 2-3 మగ్గాల నుంచి చిన్నగా అక్కడ విలేజ్లో ఉంటే మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని హైదరాబాద్కి వచ్చామండి 2000 సంవత్సరాల్లో. అక్కడ నుంచి హైదరాబాద్లో స్టోర్ని నడుపుకుంటూ కొత్త డిజైన్లతోటి సలహా సూచనలు మా మేడం మధ్యలో ఇస్తున్నది. ఇద్దరం కలిసి చేస్తున్నా. అది అండి సలహాలు సూచనలు బాగా అడ్వైజ్, కలర్స్ కాంబినేషన్స్ ఎలా మార్కెట్ చేయాలి, మనం కూడా ముందుకెళ్ళాలి, మోటివేషన్స్ బాగా ఉంది. సో మీ థాటే అంటారు మేడం మీ బిజినెస్ ఇన్వాల్వ్ చేయడం? ఎస్ కరెక్ట్ అండి. మోటివేషన్స్ బాగా ఉంది గ్రహించి నేను కూడా మహిళలు కూడా ముందుకు తీసుకురావాలి, నీకు ఒక ఫరంగా ఉండాలి, బిజినెస్లో నీకు కూడా ముందుకు ఉండాలి, ఒక ఇంటి వరకే కాకుండా మనం నీ వరకు కూడా మార్కెటింగ్ చేసేంత కెపాసిటీ వస్తుంది, చేయొచ్చు, ధైర్యం ఉంది, నేను కూడా నాతో పాటు నువ్వు కూడా రన్ చేయొచ్చు, పర్వాలేదని ధైర్యం చేసి పెట్టానండి. ఎంకరేజ్ పెట్టాను 2013లో. ఓకే, ఇప్పుడు మేడం మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇలా బిజినెస్ పెడదాం అనగానే ఉమెన్స్ కి ఫస్ట్ భయంగా ఉంటుంది, ఎంటర్ అవ్వాలి అంటేనే జోన్ భయంగా ఉంటుంది. మీరు ఎలా ఎంటర్ అయ్యారు సార్, మీకు ఎలా సపోర్ట్ ఇచ్చారు ఈ బిజినెస్ లో? ఇది చిన్న వ్యవస్థ కాదండి, చాలా పెద్ద వ్యవస్థ.
కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు 2-3 చీరలు అమ్ముకునేది స్థాయి వేరు. ఆ, అక్కడ నుండి మళ్ళీ పెద్దగా అమ్మాలి అంటే ఆ థాట్ అనేది మా వారికి పట్టుదల చాలా ఉండేది. ఆ పట్టుదలకి నేను సహకరించగలనా అన్న ఐడియా కూడా నాకు వచ్చింది. కానీ దాంతోని మా వారు బాగా నా వెంటుంటూ ముందుకు నడిపిస్తూ నా ఫరం మీద నరేంద్ర శారీస్ ఎంపోరియం అనేది ఉండేను. తర్వాత నేను కలర్స్ డిజైన్స్ బాగా చెప్తుండేదాన్ని. కొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి బాగా చూస్తుంటే మా వారికి ఐడియా వచ్చి నేను నీ వెంట ఉండి ఇవి నడిపిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మనము వీవర్స్ కి బాగా పని కలిగించవచ్చు. కొత్త కొత్త కలర్స్, కొత్త కొత్త డిజైన్స్ అంటే ఇప్పుడు ఉండే యూత్ కూడా ఉపయోగపడేటట్టు మనం చేయాలి. వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి మన డిజైన్స్ ఇవన్నీ చూసి అనేసరికి నీ ఫరం మీద కూడా పెడతాను అని చెప్పి 2013లో స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు నాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే మగవారు ఎవరైనా ఎంత వ్యాపారమైనా చేయొచ్చు. కానీ ఒక మహిళని నేను వంటింటికే పరిమితం ఉన్నదాన్ని నన్ను ఇక్కడి దాకా తీసుకొస్తారేమో అని నేను ఊహించలేదు కలలో కూడా. సో మేడం వీవర్స్ గురించి మాట్లాడారు సార్. ఉమ్. మనం వీవర్స్ కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాము అండ్ వీవర్స్ మనకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు బిజినెస్ లో? వీవర్స్ ప్రతి ప్రతి వీవర్ ఒక వీవర్ లాగా చూడట్లేదండి మేము. ఉమ్, వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా చూసేది. ఓకే. వాళ్ళని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మంచి మంచి డిజైన్లతోటి ఆ మంచి ఐటమ్స్ తయారు చేయాలని ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకునేది మేము. ఉమ్, ఆ ఫ్రెండ్లీ అనేది ఇంత ప్రయాణం ఇందాక తీసుకొచ్చిందండి. ఆ మార్కెటింగ్ లో చేయాలని పట్టుదల బాగా ఉంది నర్మదా గారికి. ఆ, పట్టుదల ఉంది, బాగా చాలా పట్టుదల ఉంది. మార్కెటింగ్ మెయిన్ అంటే పట్టుదల. ఉమ్, పట్టుదల ఉంటే మార్కెటింగ్ లో రాణించవచ్చు. కాబట్టి రాణించాలంటే వ్యూవర్స్ కూడా ఉండాలి మనకు ఒకటి. ఆ, వ్యూవర్స్ ఉండాలి. 2013 నుంచి ఒక 40-50 వ్యూవర్స్ కాకుండా కొద్ది కొద్దిగా ఇయర్ పెంచుకుంటూ వచ్చామండి. ఓకే. ఇప్పుడు 2024-25 సంవత్సరం వరకల్లా 300 వ్యూవర్స్ అయినారండి. గ్రేట్ అండి, గ్రేట్. చాలా గ్రేట్. అది మా కుటుంబ సభ్యులుగా భావించాం. ప్రతి ఒక్కరు అన్న, తమ్ముడు అని బాగా పిలుస్తారు. అక్క అని బాగా పిలుస్తారు. అందరూ ఎవరు ఇబ్బంది పడరు. అంతా కలిసిమెలిసి చేసుకుంటాం. 300 ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి కూడా పర్వాలేదు, నేను ముందుంటానని చెప్తాను. ఓకే. అది నా అదృష్టం. నా వ్యూవర్స్ అనేది నేను వ్యూవర్స్ గా ఎప్పుడు భావించలేదు. ఫ్యామిలీగా భావించాను. మనకేం కావాలి చేయండి, ఆ డెప్త్ అనేది అమౌంట్ అనేది వచ్చేస్తుంది అది అనే ఒక టాక్. మేడం మీరు వీవర్స్ కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే ఈ ఈ మనం ఈ క్వాలిటీతో చెయ్యాలి, కస్టమర్ కి ఇలా అట్రాక్ట్ చేయాలని ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీరు? సజెషన్స్ ఇస్తానండి. మెయిన్ గా ఏంటంటే మా వారుకి క్రమశిక్షణ ఫస్ట్ ఇస్తారండి. ఇంపార్టెంట్ అండి. ఆ క్రమశిక్షణ అనేది వీవర్స్ కి కూడా గౌరవించాలి కదా. మనము గట్టిగా చెప్తాం కానీ వాళ్ళు ఏంటంటే సేటి గారు ఇలా చెప్పారు, నేను చెయ్యనో చేస్తానో అనేది వాళ్ళకి ఉండేది. కానీ మనం గట్టిగా చెప్పామనుకో వాళ్ళు ఏం చేశారంటే మనం ఇంకా పైకి రావాలి, ఇంకా సేట్ చెప్పినట్టు ఇంకా గొప్పగా ఎదుగుతాం కదా, దానికి భయపడకూడదు, ఇలా అనకూడదు అన్న ఉద్దేశంతోని మేము ఎలా చెప్తే అలా చేసుకొచ్చారు. వాళ్ళని మేము ఎప్పుడు ఒక వర్కర్ లాగా అయితే చూడలేదండి. మా కుటుంబంలో సభ్యులాగా, మా బ్రదర్స్ సిస్టర్ లాగా మేము చూసుకున్నాం. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు, ఇంకా మేము ఏది ఇచ్చినా ఇంకా పైకి వెళ్దాము, ఇంకా ఇది ఇక్కడే కాకుండా ఇంకా పై స్థాయికి వెళ్తూ మేము మీరు చెప్పిన చీర తయారు చేసి ఇస్తాము, మీరు మార్కెటింగ్ లో ఎక్కువ చేయండి, ఆర్డర్స్ తీసుకురండి అని చెప్పారు. ఓకే సార్. ఇప్పుడు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఏదైతే ఉంటాయో టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే కాదు అన్నిట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి వేరే హ్యాండ్లూమ్ ఫర్మ్స్ కి మన హ్యాండ్లూమ్ ఫర్మ్ కి ఏంటి డిఫరెన్స్? వేరే హ్యాండ్లూమ్స్ కు మా హ్యాండ్లూమ్ ఫారం డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడ వ్యూవర్స్ నుంచి తీసుకున్న ప్రొడక్ట్ డిజైన్స్ అన్ని స్పెసిఫిక్ గా నా ఓన్ డిజైన్స్. ఓకే. ఆ ఓన్ డిజైన్స్ అనేది బయట ఎక్కడా దొరకవు. అవి కాంబినేషన్స్, మెజర్మెంట్స్, సారీ లెంత్ అయినా పర్ఫెక్ట్ గా దాన్ని నేను మార్కెటింగ్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాను. ఓకే. అందులో దాన్ని దాని ద్వారా నాకు ఆర్డర్స్ అని బాగా వస్తున్నాయి. ఆన్ టైంలో డెలివరీ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ని ఆన్ టైంలో డెలివరీ చేయాలంటే వ్యూవర్స్ ఉండాలి కదండి. వ్యూవర్స్ ఉంటేనేగా చెప్పిన పని చేసేది. ఆ చెప్పిన పని చేసే వాళ్ళే నాకు మంచి ఉంది. అందరూ మంచిగా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఓకే. అసలు ఈ అవార్డ్ రాగానే ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరి హ్యాపీనెస్ ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళది నేనైతే ఇంతగా ఎదుగుతానని అస్సలు అనుకోలేదండి. కలలో కూడా ఊహించుకోలేదు. ఈ స్థాయికి వస్తానా, నాకు వెన్నంటూ ఉండి మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా అత్తగారు గాని ఇంకా మా పిల్లలైతే ఇంకా అసలు మమ్మీ నువ్వు ఈ స్టేజ్కి వచ్చావా, డాడీ నిన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు ఎంత గొప్పగా అసలు
చాలా ఫీల్ అవుతారు. వాళ్ళకంటే ఎక్కువ మాకొచ్చిన అవార్డు ఆనందం కంటే మా వీవర్స్ ఎక్కువ ఆనందపడుతున్నారు. అసలు మాకే వచ్చిందని వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో ఫ్యామిలీలో ఏమైనా ఇంటర్నల్ గా ఎక్స్టెండ్ చేశారండి హ్యాండ్లూమ్స్ ని? హ్యాండ్లూమ్స్ కు ఎక్స్టర్నల్ గా మమ్మీ చేస్తున్నది, నేను చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా డెవలప్ చేయాలి, ఇక్కడికి ఆగిపోవద్దు. జనరేషన్ కూడా డెవలప్ చేయాలి అవును. అనే నాకు ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలని ఒక ఇంపార్టెంట్ ఉంటదండి. వ్యూవర్స్ ఎలా డెవలప్ చేస్తున్నానో ఫ్యామిలీ మెంబర్స్ కూడా డెవలప్ చేయాలి. ఇండస్ట్రీ ఆగిపోవద్దు, సొసైటీలో మన పెట్టిన సంస్థ ఆగిపోవద్దు అనేది నాకు ఒక చిన్నప్పటి నుంచి గోల్ అండి. అట్లా మా అమ్మాయి కూడా చెప్పాను, ఆమె బీటెక్ అయిపోయింది, క్యాబ్ జేబులో జాబ్ చేసింది, తర్వాత రీసెంట్లీ మ్యారేజ్ అయింది. ఆన్లైన్ బిజినెస్ చేస్తా అని, ఆన్లైన్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేను ఒక గైడెన్స్ ఇచ్చాను. ఓకే నేను స్టార్ట్ చేస్తాను డాడీ చిన్న చిన్నగా అని అన్నది. సరే ఓకే గో హెడ్ అన్నాను. సంతోషం, అది సంతోషంగా ఇంకా సంతోషం. నేను అనుకున్నా కానీ వాళ్ళు అన్నారంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. సో ఆన్లైన్ లో ఏమో డాటర్, ఆఫ్లైన్ లో ఏమో ఫాదర్ ఇద్దరు కలిపి బ్యాలెన్స్ చేసి బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, వ్యూవర్స్ అందరూ పని కల్పించాలని ఇంకా గోల్ గోల్. పని వ్యూవర్స్ చాలా మంది పని కల్పించాలండి. సో ఇప్పుడు కొత్తగా వచ్చే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ కి కానీ హ్యాండ్లూమ్ బిజినెసెస్ కానీ మీరు ఏం సజెషన్ ఇస్తారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు కొత్త ప్రొడక్ట్స్ తోటి ఆ, తయారు చేయాలి. కొత్తగా మా నుంచి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేయగలను, మా మేడం నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యి మహిళలు కూడా వ్యాపారం రాణించగలరు. మన హ్యాండ్లూమ్ కింద పడిపోకుండా ఉన్నది పైకి తీసుకొస్తున్నారు వీళ్ళు, అండ్ మేము కూడా చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది స్టాప్ కావద్దు, నెక్స్ట్ జనరేషన్కి ఇది స్టాప్ కావద్దు, ఇంకా పైకి వెళ్ళగాలి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా తీసుకురావాలి. ఎప్పుడు లైవ్ లో ఉండాలి, హ్యాండ్లూమ్ అనేది లైవ్ లో ఉండాలి, కంటిన్యూగా లైవ్ లో ఉండాలి. మా సీనియర్స్ చేశారు, వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మేము తీసుకున్నాము, నా తర్వాత జనరేషన్ కూడా తీసుకోవాలి. ఎవరైనా నా ఫ్యామిలీ అయినా కాదు, ఏ ఫ్యామిలీ అయినా ఎవరైనా కానీ తీసుకోవాలి. ఇండస్ట్రీని బాగుపరచాలి. మనం ఏదో చేసాము తీసుకున్నాము బయట పడ్డామని కావద్దు, ఆ సబ్జెక్ట్ రావద్దు. ఒక స్పెషల్ గా ఉండాలి, ఒక యూనిక్ లాగా ఇండస్ట్రీ అనేది లైవ్ లో ఉండాలి. ఎప్పుడు లైవ్ మన లైవ్ వీడియో చూస్తాము, మొగ్గాలు అనేది లైవ్ లో ఉండాలి. అప్పుడు ఆనందం, మా వ్యూవర్స్ లో ఉన్న ముఖాల్లో ఆనందం బాగుపడాలి. ఆనందం అవపడాలంటే చాలా బాగా చెప్పారు అది మేడం, ఆ వ్యూవర్స్ ఆనందమే మా ఆనందం. ఆ ముఖాలలో కనిపించే ఆనందం చూడాలని నా డ్రీమ్ అండి. ప్రతి ఊర్లో ప్రతి వ్యూవర్ కళ్ళలో ఆనందం చూడాలంటే ఒక మాలాంటి మాస్టర్ వ్యూవర్ ఉండాలి, మాస్టర్ మార్కెటింగ్ ఉండాలి. మెయిన్ మార్కెటింగ్ ని వాళ్ళ డెప్త్ ని పైకి తీసుకురావాలంటే మార్కెటింగ్ పర్సన్స్ తయారు కావాలి. ఆ మార్కెటింగ్ పర్సనే నేను ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా. అది చాలా నా అదృష్టం. అది ఇప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందము వర్ణానిత లాగా ఉన్నది, అది సంతోషం. ఇప్పుడు బెస్ట్ మార్కెటింగ్ ప్రొడక్ట్ అని అవార్డు వచ్చింది. ఆ బెస్ట్ మార్కెటింగ్ ప్రొడక్ట్ కి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రైసింగ్ తో పాటు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ గురించి మీరు ఏమైనా డిఫైన్ చేయగలరా? అంటే బయట మనకి చాలా లో క్వాలిటీ దొరుకుతుంది, మీడియం క్వాలిటీ అండ్ హై క్వాలిటీ కూడా దొరుకుతుంది. మన దగ్గర ఉన్న క్వాలిటీ ఎలా? మెయిన్ క్వాలిటీ ఇంపార్టెంట్. మార్కెటింగ్ బాగా చేయాలంటే క్వాలిటీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది వ్యూవర్స్కి ఏంటంటే సరైన వేతనం. వ్యూవర్స్ ప్రతి ఒక్క వ్యూవర్స్ లో టాలెంట్ ఉంటుందండి, మనం ఇచ్చే వేతనం బట్టే ఉంటుంది. మనం ఇచ్చే వేతనంలో ఎంత తక్కువ అంటే తక్కువ క్వాలిటీ తయారవుతుంది. నేను అది చూడను ఎప్పుడైనా. అసలు యాక్చువల్గా వ్యూవర్లో నీ దగ్గర ఉన్న టాలెంట్ని బయట తీసుకురాట, సబ్జెక్ట్ని. నీకు ఎంత డబ్బు అయినా పర్వాలేదు, నీకు 1 month సాలరీ ఎంత ఇస్తూ నేను ఇస్తా, అది నా సబ్జెక్ట్. నీ టాలెంట్ను బయట తీసుకురావచ్చు, దాన్ని మార్కెటింగ్ చేసే పద్ధతి నాది. అలా మార్కెటింగ్ చేస్తేనే ఒక్కొక్క వ్యూవర్ మంచి మంచి ప్రైజ్ ప్లేయర్ అండి. అలా వ్యూవర్స్ని అలా టాలెంట్గా తీసే వాళ్ళు ఉండాలి. నిజంగా అండి, అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడున్న ఇండస్ట్రీకి వీవర్స్ కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. అది నా అదృష్టం అండి. ఆ సబ్జెక్ట్ అది చిన్నప్పుడు మా గురుగారు అలా చెప్పారు, ఏ సబ్జెక్ట్ అయినా ఇండస్ట్రీ అయినా తీసుకురావాలంటే కింది స్థాయి పర్ఫెక్ట్ ఉండాలని. ఆ పర్ఫెక్ట్ అనేది నేను ఎంచుకున్న ఈ మార్కెటింగ్ ఎంచుకున్న దాంట్లో ఎవరు ఎంచుకోలేదు. మార్కెటింగ్ అందరు డిజైనర్లుగా చూశారు, వీవింగ్ లో చూశారు, బెస్ట్ చేశారు వదిలిపెట్టారు. కానీ వదిలిపెడితే వ్యూవర్ ఎటు పోవాలండి? అందరూ సంపాదించారు, అందరూ ఒక 10 years సంపాదించారు, బాగా సంపాదించారు, బయటకు వెళ్ళారు. కరెక్ట్, మరి వ్యూవర్ ఎటు పోతారండి? ఆ వ్యూవర్ లో ఉన్న బ్యాడ్ ని నేను గ్రహించాను. అయ్యో అని వచ్చింది, నాకు అనిపించింది అట్లా. అందరూ వెళ్ళిపోతే వ్యూవర్స్ ని ఎవరు ఆదుకోవాలి? నాలాంటి మార్కెట్ పర్సన్స్ ఆదుకోవాలి. నిజంగా ఈ థాట్ ప్రతి ఒక్కరికి రావాలి. వ్యూవర్స్ అందరూ హ్యాపీగా వాళ్ళ వర్క్ చేసుకుంటూ మనకి కూడా చాలా అందులో అందులో మా అదృష్టం ఏంటంటే
ఈ ఇండస్ట్రీ అనేది ఓన్లీ పద్మశాలీలే నేస్తారండి ఇక్కడ. ఓకే. వేరే అదర్ కాస్ట్ ఎవరు లేరు ఈ నల్గొండ జిల్లాలో. పద్మశాలీలు నేస్తారు. మార్కెటింగ్ పర్సన్స్ కూడా పద్మశాలీలే ఉన్నారు. ఓకే. వేరే అదర్ కాస్ట్ లేరు. వేరే కంచి, బనారస్లో వేరే అదర్ మార్వాడీస్ ఉంటారు. ఇంకా మార్వాడీస్ ఎంట్రీ కాలేదండి ఇక్కడ. మా అదృష్టం ఏంటంటే మేమే తయారు చేపిస్తాము, మేమే మార్కెట్ చేస్తాము. మీరే అమ్ముతారు. ఇండియాలో ఇది ఇండియాలో ఎక్కడా లేదు, ఇక్కడనే ఉంది. ఈ ఇంకొకటి పోచంపల్లిలో. అండి, ఈ ఈ మార్కెటింగ్ మేము చేస్తున్నాం కానీ ఈ చీర నేసేది అనేది మా వీళ్ళొక్కరే నేస్తారు. వీళ్ళు ఈ ఒక్క పనే చేయగలుగుతారు. ఈ పని తప్ప వాళ్ళు వేరే ఏ పని చేయలేరు. కాబట్టి ఇది దీంట్లో వాళ్ళకి అన్ని మెరుగులు తెలుసు కాబట్టి వీళ్ళని మనం పైకి తీసుకురావాలన్న తాటుతోనే మేము ఇది ఈ మార్కెట్ ని ఎక్కువగా తీసుకెళ్లాలని ఇష్టం ఉండే. అట్లా దాని నుంచి ఇలా పైకి వస్తూ వీవర్ కూడా పని కల్పిస్తూ వచ్చాం. ఇప్పుడు ఒక శారీని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు దానికి మనం యూజ్ చేసే థ్రెడ్ కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. ఏ ఏ క్వాలిటీ యూజ్ చేస్తారు సార్ మీరు? యాక్చువల్గా క్వాలిటీ విషయానికి వస్తే థ్రెడ్లో కూడా మంచి బెటర్ క్వాలిటీ. ఇప్పుడు అందులో 5 ప్లే 6 ప్లే 7 ప్లే అని ఉంటుంది మేడం. అందరు యూజ్ చేసేది అంటే ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మనం బెటర్గా ఉండాలంటే బెటర్ క్వాలిటీ 6 ప్లే 7 ప్లే యారను చేస్తాము. సారీస్ కలర్స్లో కూడా మీకు కాంప్రమైజ్ కావండి. కలర్స్ ఏంటంటే 1 అవర్ డైయింగ్ చేస్తే కొద్ది కలర్ వస్తుంది. 2 అవర్స్ తర్వాత మంచిగా డైయింగ్ చేస్తే జర డెప్త్ కలర్స్ కూడా డెప్త్ రావాలి. దాన్ని పేమెంట్ అనేది నేను ఇస్తాను. మీరు ఏది డెప్త్ అనుకున్నారో సారీ తయారీలో బెటర్గా ఎట్లా తయారు చేస్తారో తయారీ అనేది దానికి సరైన వేతనం నేను ఇస్తాను. ఆ ధైర్యం నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నారు ఐటమ్. సో అదే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి సీక్రెట్ అదే సీక్రెట్. అనగానే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఎస్. మెయిన్లీ కోవిడ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చే ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు సార్? కోవిడ్ రాగానే చాలా భయం అనిపించిందండి. భయం అంటే అంతగా ఇంత కాదండి. చాలా అటు వ్యూవర్స్, అటు సప్లయర్స్, అటు మేము లాక్డౌన్ ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళవద్దు, బిజినెస్ ఎటు పోతుంది అని చాలా భయం అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్కి ఎలా గట్టెక్కాలి. ఫస్ట్ వ్యూవర్స్ చెప్పానంటే హెల్దీగా ఉండండి, పర్ఫెక్ట్గా ఉండండి, బిజినెస్ తర్వాత అని చెప్పాను. ఒక 15 days 21 months దాకా అలా చెప్పాను. సేఫ్గా ఉండండి, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండండి, పని గురించి ఆలోచన చేయకండి, ఇప్పుడు తర్వాత చేయండి చెప్పాను. 1 month తర్వాత మీరు చేసిన ప్రోడక్ట్ నేను తీసుకుంటాను, ఒక 2 months తర్వాత ఏం ఇబ్బంది పడకండి హామీ ఇచ్చాను. ఫస్ట్ హెల్దీగా ఉండండి, బయటికి వెళ్ళకండి, ఇబ్బంది పడకండి అని చెప్పాను. అంటే మన వ్యూవర్స్ లో ఎవరైనా కోవిడ్ లో ఎక్స్పైర్ అయ్యారండి? వ్యూవర్స్లో ఎవరు ఎక్స్పైర్ కాలేదండి. నేను చెప్పింది అది అందరికి నా క్రమశిక్షణ ఫస్ట్ నుంచి ఉంటుందండి. హెల్దీగా ఫస్ట్ నుంచి క్రమశిక్షణ ఫస్ట్ నుంచి చెప్తానండి. మోటివేషన్ నాకు అలవాటు అండి. మోటివేషన్ హెల్దీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. నా క్రమశిక్షణే వాళ్ళని కాపాడిందండి. అంతే. సో ఇప్పుడు విమెన్ ఎంటర్ప్రీనర్స్ కి మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటాము, వేరే పని చేయలేము అనేది చాలా మందికి ఉంటది ఆ థాట్. ఆల్రెడీ నాకు కూడా ఉండేది. కానీ మా వారు గమనించి నన్ను ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చాక మనం ఏదైనా చేయగలము. ఊరికే కష్టం అని ఎప్పుడూ అనకూడదు. ఆ కష్టం అనేది ముందుకు వెళ్తూ ఉంటే సుఖంగా ఉండొచ్చు మనం అనేది బాగా చెప్పేవారు మా వారు. ఆ చెప్పిన దాంతోనే నేను ఇట్లా వస్తూ ఈ కష్టాన్ని సుఖంగా భావిస్తూ ఇష్టంతో పనిచేస్తూ ఇంతగా రాణించాను అని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం, కోవిడ్ లో కూడా చాలా చూసాము కదా, వాళ్ళు మీరు పని చేయకుండా మీకు వేతనం ఇస్తాం, మీరు చాలా బాధ్యతగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పాం కదా. చెప్పాక వాళ్ళకి ఒక్క చీర తెచ్చినా 10 చీరలు నేసినా కానీ మీకు భోజనం వరకు ఇస్తాము, మీరు ఉండండి. అలాగే మళ్ళీ మా స్టాఫ్ ని కూడా మేము 2 months షాప్ క్లోజ్ చేసామండి. బిజినెస్ ని కూడా 2 నెలలు క్లోజ్ చేసాము. చేశాక స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు మరి ఎలా బ్రతకాలి, మరి మీరు స్టాఫ్ బంద్ చేసిరు కదా, మేము ఎట్లా తినాలి, మాకు ఎట్లా జీతం అంటే మీరు చెయ్యకున్నా నేను జీతం ఇస్తా అని చెప్పి అట్లా కాపాడారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. అదొకటి మా వారిది చాలా పట్టుదల అండి. దాంతోనే చాలా సపోర్ట్ ఉండే నేను ఇక్కడ దాకా తీసుకొచ్చారు నన్ను. సో ఉమెన్స్ మీరేం చెప్పదలుచుకున్నారంటే ఇంట్లోనే ఉండకుండా హస్బెండ్స్ ప్రతి ఒక్కరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారన్నమాట. సో ప్రతి ఒక్క ఉమెన్ కి చెప్పేది ఇదే, ఇంట్లో ఉంటూ కూడా మనం ఏదైనా సాధించాలంటే సాధించవచ్చు. ఇక్కడే ఒక రోల్ మోడల్ ఉన్నారు మనకి. సో ఈ సిచ్యువేషన్ లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. సో సార్ గురించి మీకెంత తెలుసు, మేడం మీ గురించి సార్ కింద తెలుసు. ఓకే. సో సార్ ఫస్ట్ మీకు నేను చెప్పాలా? ఓకే. మేడం ఫేవరెట్ కలర్? ఫేవరెట్ పింక్ అండి.
అంతేనా? కరెక్టేనా? మీరు ఫ్రీజ్ చేసామంటే ఫ్రీజ్ చేస్తాను. ఎస్ పింక్. పింకేనా మేడం? పింక్, నెక్స్ట్ రెడ్. రెడ్ కూడా అంటాం, చెప్పలేదు అది. ఓకే ఓకే. ఫస్ట్ చెప్పారు ఎందుకంటే సారీస్ లలో కూడా ఫస్ట్ పింక్ అనేది అట్రాక్షన్ బాగుంటది. సేల్స్ లో కూడా పింక్ అనే సారీ బాగా సేల్స్ బాగా ఉంటది. మేడం కలర్ కూడా కొత్త డిజైన్ తయారైనప్పుడు పింక్ లో తయారు చేస్తాం. పింక్ సారీ తయారు చేస్తాం. సో సార్ గురించి క్వశ్చన్ ఏంటంటే, సార్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎలా బయటకు వస్తారు? స్ట్రెస్ లో ఉన్నప్పుడు బయటికి రా అంటే కొంచెం కదిలించకూడదు. కొంచెం కదిలించామనుకో ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇక సైలెంట్ గా ఉన్నామనుకో, అమ్మో నన్ను ఏమనట్లేరు కదా, నేను తర్వాత మాట్లాడుతున్నాడు, అట్లా ఉండేది. మేడం కి చాలా ఇష్టమైన ఫుడ్ చాలా ఇష్టమైన ఫుడ్ అన్ని తింటారంట. అన్ని తింటారండి. వెజిటేరియన్ బాగా ఇష్టం. వెజిటేరియన్. వెజిటేరియన్ ప్యూర్ సార్ వెజిటేరియన్ కి ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం? వెజిటేరియన్ మొత్తం వెజిటేరియన్. అంటే Vegetarian. నాన్ వెజ్ కూడా ఉంటావు కానీ కానీ కొంచెం వెజిటేరియన్ ఇంపార్టెంట్. తింటే ముందుకు బాగుంటుంది వెళ్ళాలి. అనేసి. ఎందుకంటే నా బిజినెస్ లో ఏంటంటే ముందుకు వెళ్ళాలంటే వెజిటేరియన్ గా ఉండాలి. ఆ, అది నా అట్లా. సార్ కి ఫేవరెట్ ప్లేస్ ఏమైనా ఉందా? మా ఊరే అండి. మీ ఊరే మా ప్లేస్? ఊరే 100%. మా నేతన్నలే మాకు. వాళ్ళతోనే వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా, వేరే ఎక్కడ టూర్ వెళ్దామన్నా వద్దు, ఊరికే వెళ్దామనేది. మా మామయ్య గారు కట్టిన ఇల్లుని మామూలుగా అట్లా ఉంటే అప్పట్లో కట్టింది ఇల్లు అది కదా, దీన్నే రెనోవేషన్ చేద్దాం, మా పిల్లలు ఊరికి వెళ్ళాలి. ఇక్కడ ఎప్పుడు ఉంటే సిటీలు ఉంటాం కదా, ఊరికి వెళ్తే కూడా అది వేరే ఉంటది అని చెప్పి దాన్ని రెనోవేషన్ చేసినాక అప్పుడప్పుడు ఊరికి వెళ్తూ ఉంటాం. మా ఫ్యామిలీతోని, మా ఆడపడుచులు, మా అందరు కలిసి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాం. అట్లా ఎక్కువ ఇష్టం ఊరికి వెళ్ళడం. జాలీగా చాలా ఉంటారైతే. ఆ ఊరు అంటే చాలా ఇష్టం చాలా అండి. ఇష్టం. ఎందుకంటే ఊర్లో పుట్టి పెరిగినాం కదా, బయటికి వచ్చి ఎదిగిన తర్వాత ఊరికి వచ్చిన హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు కదండి. అవును. ఊరికి వెళ్ళినామంటే మా ఊరు అబ్బాయి వచ్చారని వాళ్ళ కళ్ళలో ఆనందం ఉంటది. మా ఊరు అబ్బాయి ఇంత ఎదిగిరారని ఆ ఆనందం నేను లైవ్ లో చూడాలి. అది నా ఊరు డ్రీమ్. నా ఊరు అంటే అంత లైక్ ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరు అనేది మర్చిపోకుండా ఉంటాను నేను. మేడం సార్ కి చాలా ఫేవరెట్ డిష్ మీ చేత్తో ఏమైనా ఉందా? ఫిష్ ఫ్రై ఎక్కువ ఇష్టం అండి. మీ చేత్తో ఫిష్ ఫ్రై చేస్తే చాలా ఆ ఇష్టం. ఆ, ఇష్టం. చాలా కర్రీ బయట కానీ ఫుడ్ ఫిష్ తక్కువ, ఎక్కువ ఇష్టం. ఫ్రై బాగుంటది. చాలా నాన్ వెజ్ లో అంటే ఫిష్ కొంచెం లైక్ చేస్తారు బాగా. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ. ర్యాపిడ్ ఫైర్ కి మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి ఇంకొకటి చెప్తానండి. ఇంకొకటి ఒక్కటి కూడానా? ఒక్కటి అది ఓకే. డ్రెస్ కోడ్ లో మాత్రం వారి సెలెక్షన్ నేను చేస్తాను, నా సెలెక్షన్ వారు చేస్తారు. ఆపోజిట్. ఆపోజిట్. ఇది కట్టుకున్నంటే నెక్స్ట్ బాగాలేదు ఇంకోటి కట్టుకోవాలంట, ఓకే అంట. అలాంటి దాన్ని కూడా suggestions ఇస్తారు. అయితే. నా శారీ సెలెక్షన్ లో మాత్రం వారే ఇస్తారండి. అంటే 100% ఇప్పటికీ చెబుతున్నాను. మా అత్తగారు కట్టుకున్న ఇది బాగాలేదమ్మా ఇంకోటి కట్టుకుంటారు, లాస్ట్ మా ఆడపడిచి కట్టుకున్న ఇది బాగాలేదమ్మా ఇంకోటి కట్టుకుంటారు. అది మాత్రం ఆ సెలెక్షన్ అట్లా ఉండడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ దాంట్లోనే వచ్చి అంతే కదా, ఇక్కడ దాకా వెళ్ళొచ్చాను. మనకు కూడా మనకి ఉమెన్ అంటేనే ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలి అట్రాక్ట్ కాబట్టి ఏది Yes. బాగుంటది చూసి అందరికీ- చేసుకుంటాం. అంతే. యాజ్ అ ఉమెన్ ఎంటర్ప్రైనర్ గా మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్న విమెన్స్ కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రతి మహిళ పట్టుదలతో ఏదైనా సాధించగలను అనుకుంటే ముందుకొచ్చి సాధించగలదు. ఇప్పుడు నేను వ్యాపార రంగంలో ఎలా పట్టుదలతో మా వారి సహకారంతో పట్టుదలతో ముందుకొచ్చి దీంట్లో నేను జాతీయ అవార్డు గెలుచుకున్నా. అలాగే ఎవరైనా పట్టుదలతో బాగా చేశారనుకో, కుటుంబ సభ్యులతో సహకారంతో ముందుకు వస్తూ ఏదైనా సాధించగలరు. Great. ఉమ్.